కార్మికుల సంక్షేమే లక్ష్యంగా 1987 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ నిధి అందుబాటులోకి వచ్చిందని 2014లో తెలంగాణ కార్మిక సంక్షేమ మండలిగా రూపాంతరం చెందిందని అయినా కార్మికులకు ఎలాంటి భరోసా కల్పించలేకపోయిందని రిటైర్డ్ లేబర్ ఆఫీసర్ చుట్యాల జగదీష్ రెడ్డి తెలిపారు. కిరాణా దుకాణాలు, బట్టల షాపుల్లో పనిచేసే సంఘటిత కార్మికులతో కలిసి ర్యాలీగా తరలివచ్చి ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున నిరసన నినాదాలతో హోరెత్తిచ్చారు. ప్రభుత్వాలు మారుతున్నా కార్మికుల సంక్షేమం మాత్రం గాలిలో దీపంలా మారిందన్నారు. సంబంధిత శాఖ నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందడం లేదన్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలపై అవగాహన కొరవడుతుందన్నారు. ఎప్పటికైనా కార్మికులకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు 20 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఇప్పటి కూడా అవే అమలు చేస్తున్న విధానం ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఏ ప్రభుత్వం కాండి, మనం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాకన ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఒక సంక్షేమ పథకాలకు ఒక నిధిని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సంక్షేమ పథకాల ద్వారా కార్మికులకు సంక్షేమాన్ని అందిస్తున్నాం. ఆ సంక్షేమ పథకాలను చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి అప్పటి కమిషనర్ 2013లో గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండు. సంక్షేమ పథకాలను పెంచండి అని గవర్నమెంట్కు. అప్పటి 2013లో ఉన్న ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏర్పడిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం అదే ఎవరైతే మా కమిషనర్ ఇచ్చిన నివేదికనో తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన పట్టించుకొని సంక్షేమ పథకాలను అమలు చేసిండు. మనం తెలంగాణను తెచ్చుకొని ఏమి లాభపడ్డాం? ఇలా ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు బెనిఫిట్ పొందిండ్రు, ఇప్పుడు బెనిఫిట్ పొందుతున్నారు. మనమేంటి? ఈ కార్మికులకు ఈ గోస ఏంటి? పాలకుల తప్ప కార్మికుల ఆక్రోశం, ఆవేదన వాళ్ళ దాకా పోతలేదా? కార్మికులు అంటే అమాయకులు. వాళ్ళకు ఈరోజు ప్రభుత్వాలకు ఎలక్షన్లే ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ